టీచర్లకు 9 నియామక పత్రాలు ఎల్బీ స్టేడియం వేదికగా అందిస్తాం. టీచర్ ప్రొఫెషనల్ ఉద్యోగం కాదు, భావోద్వేగం 1 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్. ప్రభుత్వాల నియామకాలు నిరంతర ప్రక్రియ. గత 10 ఏళ్లలో కేవలం ఒకేసారి డిఎస్సి కేవలం 7,857 పోస్టులే భర్తీ చేశారు. పేదలందరికీ తప్పనిసరిగా విద్య అంది తీరాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిఎస్సి ఫలితాలు విడుదల సమయాన్ని చంపారు. ఇవాళ ఉన్నటువంటి ఈయనకు సిగ్గు శరం ఉందా సీఎం రేవంత్ రెడ్డికి? ఒక దిక్కు గురుకుల పాఠశాల పిల్లలు ఇవాళ బాత్రూమ్ పోవడానికి కూడా ఇవాళ వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ వాళ్ళకి ఉన్నటువంటి డేటో గీటో వచ్చిందంటే వీడియోలు తీస్తున్నారు ఆ పిల్లల్ని. ఇవాళ భయంకరమైనటువంటి దౌర్భాగ్యం చేస్తున్నారు పిల్లలకి. ఇలా కనీసం అన్నం పెట్టలేని పరిస్థితున్నారు. ఇవాళ ఉన్నటువంటి టీచర్లు ఇవాళ విద్యార్థుల జీవితంతో చెలగట మాడుతున్నారు ఇవాళ నీ ప్రభుత్వంలో. ఇవాళ వాళ్ళందరికంటే విద్యను అందించాలంటే ఏం విద్యను అందిస్తాం? ఇవాళ కొడంగల్కు తీసుకోబోతున్నాం, ఇవాళ ఉన్నటువంటి మధురై తీసుకోబోతున్నారు. ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ అని ఇవాళ గొప్ప చేస్తున్నారు. ఉన్నటువంటి గురుకుల పాఠశాలను గొప్ప చేయొచ్చు కదా, ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళను గొప్ప చేయొచ్చు కదా, ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని గొప్ప చేయొచ్చు కదా. మరి ఎందుకు చేయట్లేదు? ఈ అన్ని బ్రోకర్ ముచ్చట్లు. ఈయన మాటలు ఎట్లుంటే అంటే శాతగాని మాటలు. ఒకటి ఎట్లా వేస్తాడంటే ఇట్లా గాలం వేస్తాడు, లేకపోతే బ్లాక్మెయిల్ రాజకీయాలకు పుట్టింది పురుడుగా సీఎం రేవంత్ రెడ్డి. ఈయన ఎంత రాజకీయాలు వేస్తారంటే అంత రాజకీయాలు వేస్తాడు. ఈయన చెప్పేది ఏంది ఇక్కడ? పేదలందరికీ తప్పనిసరిగా విద్య అందించాలి. మరి పేదలందరికీ తప్పనిసరిగా విద్య అందించాలి. మరి పేదలే కదా ఇలా కొట్టుకొని వచ్చేది. ఇలా గురుకుల పాఠశాల వచ్చేదంతా ఎవరు? ఇలా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు ఎవరు? వాళ్ళందరూ పేదలు కదా. నీ కుటుంబం చదువుతుంది. ఇలా హైడ్రాలో ఉన్నటువంటి హైడ్రా బాధితులు అమ్మ నా బూతులు పెడుతున్నాను నేను. ఎన్నో సాగిపిస్తాను. ఎవరి కోసం చేస్తున్నావు? ఎవరికి నువ్వు విద్యను అందించాలి? ఇవాళ పేదలకు విద్యను అందించాలని చెప్తున్నావు. ఇలా ఎవరికి పేదలకు విద్యను అందిస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇలా ఉన్నటువంటి మేధావులందరూ ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇప్పటికైనా ప్రశ్నించండి, ఇప్పటికైనా మాట్లాడండి. భజన చేసుడు బంద్ చేయండి. విద్యపై పెట్టింది ఖర్చు కాదు, భవిష్యత్తు అవసరాలకు పెట్టుబడి. మొదటి ఏడాదిలోనే 60,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. విద్యపై పెట్టిదే ఖర్చు కాదు, భవిష్యత్తు అవసరాలు. మరి ఏం భవిష్యత్తు నాకు అర్థం కాలేదు. సీఆర్ రేవంత్ రెడ్డి మరి ఏం చదువుకున్నాడు, ఏం చేసి నాకు అర్థం కాలే. కానీ ఆయన విద్యాపేట ఈయన భజన చేసే అందరూ ఇక ఈయన మొత్తం భజన చేసే గ్యాంగ్ అంతా తయారు చేసుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఎంత భజన చేస్తే అన్ని పైసలు. ఏదో ఒకరు పాపం మండే రోజు వస్తే పాపం మండుతుంది, పాపం మండే రోజు అంతా కొట్టుకొని పోయేటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఇక దీనికి ముచ్చట్లు ఉన్నది. ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా లేడు. ఒక దిక్కు ఫీజు రియంబర్స్ కోసం వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఇలా ఉన్నటువంటి జిల్లాలలో ఫీజు రియంబర్స్ కోసం ఇలా ఫీజు బకాయిలు చెల్లించాలని ఇలా విద్యార్థి సంఘాలు రోడ్డు వెనుక ధర్నా చేస్తున్నారు. ఇలా ఉన్నటువంటి విద్యాశాఖ కూడా మంత్రి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో. 9 నెలలు అయినప్పుడు కూడా విద్యాశాఖ లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్. విద్యాశాఖ లేనటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇలా ప్రభుత్వం కొలువు తీరడానికి బలమైన కారణం అంటే విద్యాశాఖనే, పోలీస్ శాఖనే. ఈ 2 శాఖలు బలమైనటువంటి శాఖలు. ఈ 2 శాఖలు అన్ని సంఘాలతోని, అన్ని కులాలతోని, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలతోని అటాచ్ ఉన్నటువంటి ఈ మినిస్టర్లు. కానీ 2 మినిస్టర్లకు దిక్కుమొక్కలేదు. ఇలా రివ్యూ చేసింది లేదు, పోయలేదు. ఇప్పుడు కూడా ఇన్ఛార్జి పాలన జరుగుతుంది. ఇలా ఎంత భయంకరమైన పరిపాలన చేస్తున్నాడంటే సీఎం రేవంత్ రెడ్డి ఇలా భయంకరమైన పరిపాలన చేస్తున్నాడు. ఇప్పటికైనా సోషల్ మీడియాలో ఇలా ఇష్టానుసారంగా ఇలా కామెంట్లు పెట్టి మాటలు మాట్లాడుకొని ఇలా సీఎం రేవంత్ రెడ్డి దేశాన్ని ఉద్ధరించినట్టుగా ఇలా మొత్తం రాష్ట్రాలు మొత్తం కుబిలు మొత్తం దేశంలో నెంబర్ 1 అయ్యే విధంగా ఇలా సోషల్ మీడియాలో ఇలా పెట్టుకున్నటువంటి వ్యక్తులారా, కనీసం నువ్వు 3 పూటలు తిండి తింటున్న వారు రేవంత్ రెడ్డి వల్ల. కనీసం 3 పూటలు తిండి తింటున్న వారిని రేవంత్ రెడ్డి వల్ల. అది గుర్తుపెట్టుకో. సోషల్ మీడియా వారియర్స్ సోషల్ మీడియాలో డబ్బులు తీసుకొని ఇష్టానుసారంగా చలమానయ్యేటువంటి మేధావులారా, ఇప్పటికైనా సిగ్గుమాలిన చర్యలు పక్కన పెట్టి నిజాయితీగా బతికేటువంటి ప్రయత్నం చేసుకోండి. ఇవాళ విద్యాశాఖకు లేడు. ఇవాళ విద్యాశాఖ ఇవాళ ఫీజులు పెంచేసి ఇవాళ స్కూళ్ళల్లో ఇవాళ రేపులు చేస్తున్నారు. ఇవాళ ప్రధాన ఉపాధ్యాయులు కానీ, టీచర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ చిన్నపిల్లల మీద కూడా ఆఘాత్యాలు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి శ్రీచంద్ర నారాయణ కాలంలో ఇవాళ విచ్చలవిడిగా డబ్బులు ఫీజులు పెంచి చేసుకొని ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ ఒక పక్కన అంత భయంకరం జరుగుతుంటే 9 నెలల పరిపాలన, మరో పక్కన గురుకుల పాఠశాల ఆగమైపోయి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాష్ట్రాలు సిగ్గు శరాలు అనిపిస్తున్నావా? ఎంత బాధాకరం. దీనికి మళ్ళా ఈయన డిఎస్సి ఫలితాలు పేదలందరికీ న్యాయం చేయాలట. అన్ని బుట్రక మాటలైనాయి. ఘోరం. రేవంత్ భరతం ఆయనకు అధికారం నెత్తికెక్కింది. రుణమాఫీ వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఢిల్లీకి కప్పం కట్టేందుకు హైడ్రా పేరుతో వసూలు. రైతు హామీల సాధన దీక్షలో ఈటెల రాజేందర్. కాంగ్రెస్ మెడలు వంచుతాం ఏలటి మహేశ్వరరెడ్డి. ఇక వీళ్ళకు ఏం చేసినా కూడా వీళ్ళ రాజకీయం అంటే హిందుత్వ రాజకీయం, సనాతన ధర్మమే బీజేపీ లక్ష్యం. ఇవాళ పేదలు గీదలు ఏముంటాయి? మరి పేదలు మీ చేతిలో దేశం మొత్తం ఉంది. మీ చేతిలో ఉన్నటువంటి
రాజకీయ నాయకులు మీ చేతిలో ఉన్నటువంటి అన్నీ ఉన్నాయి, మరి ఎందుకు రాజకీయం చేస్తున్నారు? మరి మీరు వచ్చి అడ్డుపడవచ్చు కదా, కేంద్రంలో మీరే ఉన్నారు కదా, మీరు ఆపియచ్చుగా సుప్రీంకోర్టు హైకోర్టుకు పోయారు. నిజంగా పేదల మీద నిజంగా అన్యాయం జరుగుతుంది, పేదలకు నిజంగా పేదలు ఉసురు తీస్తున్నారు, మమ్మల్ని ఆ పేదలు మమ్మల్ని గెలిపించేయాలి, మమ్మల్ని ఈ వేల కోట్లు సంపాదించుకునే విధంగా చేసిళ్ళు. మరి మత రాజకీయాలు కాకుండా సనాతన ధర్మ రాజకీయాలు కాకుండా పేదల పక్షాన కొట్టాడతాం అని చేయొచ్చుగా ఈ డ్రామాలు. ఇంకో వీళ్ళు డ్రామాలు, బీజేపీలో వేసే డ్రామాలు ఎట్లుంటే ఇవాళ ఉన్నటువంటి హిందుత్వం రాజకీయం చేయకపోతే వాళ్ళు బతకలేరు. ఇవాళ హిందూ మతం అనే ముసుగులో ఇవాళ వాళ్ళు చెప్పకపోతే ఇవాళ వాళ్ళు నమ్మలేని పరిస్థితులు ఉన్నారు. ఇవాళ హిందుత్వం ఎంత ఘోరంగా ఉన్నదో, ఇలా లడ్డూ వివాదం ఎంత దారుణంగా ఉందో, ఆ లడ్డు కన్నా ఎక్కువ వివాదం చేసేది ఈ బీజేపీ నాయకులు. ఇలా రామందిరం, అయోధ్య రామందిరం పవిత్రంగా ఉండే అయోధ్య రామందిరంలో రేపు జరిగినా ఎవడు మాట్లాడాడు. ఇవాళ ఉన్నట్టు పశ్చిమ బెంగాల్ ఒక బ్రాహ్మణుడు నిజంగా అత్యంత దారుణంగా ఒక డాక్టర్ని చంపేస్తే ఎవడు మాట్లాడాడు. ఇక్కడ ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్లో అత్యంత దారుణంగా ఒక టెంపుల్లో పనిచేసేటువంటి వ్యక్తి, ఆ టెంపుల్ ప్రధాన పూజారి అత్యంత కిరాతకంగా చంపేస్తే కూడా దాని మీద ఎవడు మాట్లాడు. ఎటుపోతుంది? ఇలా బ్రాహ్మణులు చేస్తే ఆ రేపులు గురై చంపేస్తే ఇలా వాళ్ళకు గొప్ప. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉంటాడు, ఎక్కడ చిన్న తప్పు చేసినా, రేపు గురి చేసినా, మానవంగాలు వేసినా, ఇంకేం చేసినా కూడా ఎన్కౌంటర్ చేసేదాకా సోషల్ మీడియాలో ఇవాళ వైరల్ అయితే ఇవాళ సీఎం లెవెల్లో పిఎం లెవెల్లో ఇవాళ ఫోన్స్ పోతే ఎన్కౌంటర్ చేయాలని ఆదేశాలు వస్తాయి. ఎంత సిగ్గుమాలిన పరిస్థితులను కుక్క సాగు వస్తారు ప్రతి ఒక్కరు కూడా. చెయ్యి.